ఎవరో చాలా మంది లోపలికి వెళ్తున్నారు. చూస్తుంటే కస్టమర్స్ అనిపించడం లేదు. అవును కెడి, ఇప్పుడే లోపలికి నలుగురు వచ్చారు. రౌడీలో కస్టమర్స్ తెలీదు. నువ్వు సిల్కీని కన్ఫర్మేషన్ చేసుకోగానే మాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే జేడి. రండి సార్. సార్ ఈ రూమే సార్. సరే, పనుంటే నేను పిలుస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. రమ్య, సిల్కీనా? ఆ అమ్మాయి వెనుక లైట్ ఉండడం వల్ల ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు మ్యామ్. సరే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. షట్, లోపలుందెవరో తెలీదు. ఇప్పుడెలా? లోపలికి రా. కిరణ్, మ్యామ్. నువ్వు గెస్ట్ హౌస్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో లేదో చెక్ చేయి. ఎవరైనా రౌడీలు కార్లో ఉన్నారేమో చూడు. ఓకే మ్యామ్. వెళ్ళు. డోర్ కాసేపు ఓపెన్ లో పెట్టండి, కొంచెం టెన్షన్ గా ఉంది. కింద ఎంత కావాలన్నా ఇస్తానని అంత ధైర్యంగా మాట్లాడి ఎక్కడికొచ్చి భయపడుతున్నావేంటి? ఆహా, అది ఏంటంత సిగ్గుపడతావు? ఏమైంది మ్యామ్? ఏం లేదు. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు. అన్ని పనులు నేనే చేసుకోవాలంటే మీరున్నది ఎందుకురా? కిడ్నాప్స్ వెనుక ఉన్నది నేనే అని జేడీకి తెలిసిపోయింది. ఇక నేను ఎందుకు కిడ్నాపులు చేశానో కూడా కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత దీని వెనక ఉన్నవాళ్ళని కూడా కనిపెడుతుంది. అదే జరిగితే ఎన్ని కోట్లు నష్టమో తెలుసా? ఏమనంటే కుంభాలు కుంభాలు తింటారు, పీపాలు తాగుతారు. ఏమైంది భాయ్? ఏమైనా సమస్యనా? జేడీకి కిడ్నాపులు చేయిస్తుంది నేనే అని తెలిసిపోయింది. భాయ్ అందరికి టాబ్లెట్స్ ఇవ్వండి. వేసుకోలేవి. ఏంటన్నా ఇది? వేసుకో. నేను వేసుకోను. ఇంకొక మాట నోట్లోంచి వచ్చిందంటే బుల్లెట్ గుండెల్లోకి దిగుద్ది. తీసుకో. వేసుకో. వేసుకోరా. వేసుకోరా, త్వరగా వేసుకో. వేసుకో. అందరి ముందు నన్ను ఎన్ని మాట్లాడుండవమ్మి? నాకు మంచి మనసు లేదా? నేను నెగిటివ్ దాన్నా? నాకు దూరంగా ఉండను కూడా అన్నావు కదా. సారీ అత్తయ్య, జగదాత్రిని నమ్మి మోసపోయాను. నమ్మి నువ్వు మోసపోలేదమ్మీ. నన్ను అందరి ముందు ఎదవం చేసుండావు. ఆ భద్రాన్ని ఇంటికి పిలిపించాలనేది మనిద్దరి ప్లానే కదా. మళ్ళా ఏంది అందరి ముందరా నువ్వు పెద్ద మంచిదాన్ని అనిపించుకునేదానికి భద్రాన్ని నేనే పిలిపించుండానని చెప్పుండావు. అంటే నేను మంచిగా మారిన కొన్ని రోజులు ఆ చిలకమ్మ నన్ను చాలా బాగా చూసుకుంది అత్తయ్య. ఆ వచ్చిన మాంత్రికుడు చిలకమ్మని అలా కొట్టడం చూసి బాధేసి అందరి ముందుకి వచ్చి నిజం చెప్పాను. కొన్ని రోజులు నీతో మంచిగా ఉంటేనే
నీకు ఆ అమ్మని చూసి జాలేసి ఉండదు కదా. మళ్ళా నేను ఇన్ని దినాలు నీతో మంచిగానే ఉండాను కదా. మళ్ళా ఎప్పుడు యాలా నన్ను చూసి నీకు జాలి కలగలేదు. మీరంటే నాకు రెస్పెక్ట్, లవ్ ఉంది అత్తయ్య. ఇట్లాంటి మాటలకేం తక్కువ లేదమ్మి. భద్రం గురించి నిజం చెప్పినప్పుడు మీ మామ కౌశికి నన్ను తిట్టినప్పుడు నాకు ఎంత కోపం వచ్చుండదో తెలుసునా? సారీ అత్తయ్య, ఇప్పుడు నిజం తెలుసుకొని మళ్ళీ మీ సైడ్ వచ్చేసాను కదా. ఒక్క తూరి నన్ను మోసం చేసి ఆ పక్కకి పోయిందానివి. మళ్ళా పోవని నమ్మకమేందమ్మి. ఆ రోజు సోని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నట్టు అనిపించింది అత్తయ్య. ఆ బౌన్సర్ నన్ను కొడుతుంటే నేనేం చేయలేకపోయాను. అప్పుడు ఆ బౌన్సర్ నన్ను పొడవడానికి వచ్చింది. చావు కళ్ళ ముందు కనిపిస్తుందన్న టైంకి జగదాత్రి వచ్చి ఆ కత్తి పట్టుకుని నా చెల్లి నా ప్రాణమని కీతీతో డైలాగులు చెప్పేసరికి దాన్ని పూర్తిగా నమ్మేశానత్తయ్య. దాన్ని నమ్మి దేవత లాంటి మిమ్మల్ని అవమానించాను, అనరాని మాటలన్నాను. సారీ అత్తయ్య. పోనీలే అమ్మి, నేనేమి పెద్దగా బాధపడలేదు. అయినా ఆ పొద్దు యువరాజు ఆ ఇంటికి పోకుండా ఉండుంటే ఇదంతా జరుగుండేదే కాదు. మన బంగారమే మంచిగా ఉండుంటే ఈ కష్టాలు మనకేటికి. ఏది ఏమైనా ఆ జగదాత్రి నాకు దగ్గరవ్వడానికి మా కాపురాన్ని కూల్చాలని చూసింది కదా, దాన్ని మాత్రం వదిలిపెట్టనత్తయ్య.